ఇటు ఆంధ్రప్రదేశ్ అమరావతి అంటే ఏదైతే ఉందో మచిలీపట్నం నుంచి ఇటు హైదరాబాద్ని కనెక్ట్ చేస్తూ ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే రాబోతుంది. దాదాపు విజయవాడ నుంచి మన ఇక్కడికి రావాలంటే 80 కిలోమీటర్లు తగ్గిపోతుంది. అంటే అంతకుముందు 300 కిలోమీటర్లు ఉంది కదా, ఇప్పుడు 220 కిలోమీటర్లకి మనం రాబోతుంది. దాంతోపాటు ట్రిపుల్ ఆర్ కూడా మనకి ఏదైతే ఉందో దానికి ఇంకా కనెక్ట్ అవుతుంది. అండ్ 4th సిటీని కనెక్ట్ చేసుకుంటూ వస్తామని చెప్పి కూడా వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది. అంటే 2 విషయాలు ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్కి పోర్ట్ లేదు, ఆ పోర్టుని తీసుకొని వస్తా ఉన్నారు. ఆర్టిఫిషియల్ అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ సంబంధించి అక్కడికి సంబంధించి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ద్వారా సరుకులు ఇక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు ఏదైతే ఉన్నాయో ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తామని చెప్పి కూడా బయటికి రావడం కూడా జరిగింది. సో దీనివల్ల ఒకసారికి ఏంటంటే ఆ ప్రాంతం మొత్తం రూపురేఖలు మారిపోయే అవకాశం ఉంది. అంటే మనం చెప్పుకోవడానికి ఇది కొంచెం చిన్న విషయంలాగా అనిపించినా కానీ భవిష్యత్తు ఆ ప్రాజెక్ట్ పూర్తయిందంటే మనకు ఒక్కసారిగా అది ఒక బిజినెస్ హబ్ అయిపోతుంది. అదేంటంటే యాక్చువల్గా ఇప్పుడు మనకి ఆల్రెడీ 280 కిలోమీటర్స్ డిస్టెన్స్లో సుమారుగా హైదరాబాద్ నుంచి విజయవాడ రూట్ ఉంది మనకి NH65. దాన్ని ఇప్పుడు ఫోర్ లేన్స్ అలా 6 లేన్స్గా కొన్ని చోట్ల ఆల్రెడీ 6 లేన్స్ ఎక్స్పాండ్ చేశారు. ఇంకా ఫర్దర్గా ఏదైనా చేయనున్నది కూడా 6 లేన్స్గా అది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. ఇంకో అది విజయవాడకి. అట్లనే హైదరాబాద్ నుంచి గుంటూరుకి వచ్చేలాక వయా మిర్యాలగూడ మీదగా అది వచ్చేది 270 కిలోమీటర్స్, అది 280 కిలోమీటర్స్ విజయవాడది. ఇప్పుడు ప్రపోజ్ చేసిన యాజ్ ఫర్ ద ఏపీ రీఆర్గనైజేషన్, స్టేట్ రీఆర్గనైజేషన్ అప్పుడు ఏంటంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక హామీ ఇచ్చింది. ఏది ఒక గ్రీన్ ఫీల్డ్ హైవేని హైదరాబాద్ నుంచి అమరావతికి క్యాపిటల్ కలిపే విధంగా. దాని ప్రకారం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ టోటోగా అప్రూవల్ ఇచ్చింది. దానికి డిపిఆర్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసే టైంలో ఈ టైంలో ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ గారు ఒక విధంగా ప్రపోజ్ చేశారు. దాన్ని మా ఫ్యూచర్ సిటీలో ఎటు మేము ఫ్యూచర్ సిటీ డెవలప్ చేస్తున్నాము, ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ దాన్ని తీసుకొస్తే మాకు అద్భుతంగా డెవలప్మెంట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మేము డ్రై పోర్ట్ ఏర్పరచుకుంటాము ఏది ఫ్యూచర్ సిటీ దగ్గర, అక్కడి నుంచి వయా అమరావతి బందర్ మచిలీపట్నం పోర్టుకి కనెక్టివిటీ అనేది తీసుకొస్తే అది కూడా బాగా డెవలప్ అవుతుంది అనే విధంగా ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన మీటింగు ఇద్దరు చీఫ్ మినిస్టర్ కూర్చొని షార్ట్ విత్ ఇన్ ఈ మంత్ నెక్స్ట్ మంత్లో అంటే సెప్టెంబర్లో వాళ్ళు ఫైనలైజ్ చేయబోతున్నారు. ఇక్కడ ఏంటంటే మీరు ఇంకొకసారి ఆలోచిస్తే డిఫరెంట్ టాక్స్ అనేది ఇక్కడికి వస్తుంది. నేను చెప్పింది ఇప్పుడు 2 విజయవాడ హైదరాబాద్ గుంటూరు ఒకటి. ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఇది కూడా 6 వరుసల గ్రీన్ ఫీల్డ్ రోడ్డు. అంటే ఆల్రెడీ ఇప్పుడు నీకు రీజనల్ రింగ్ రోడ్డు 6 వరుసలు అనేది రాబోతుంది. 330 ఫీట్ రోడ్డు ఫ్యూచర్ సిటీ మీదకి అది కూడా 6 వరుసలు రాబోతుంది. ఈ 6 వరుసలు తీసుకెళ్ళిపోయి ఎక్కడ కనెక్ట్ చేయాలి అనేది మీద మెయిన్ డెసిషన్ అన్నమాట. ఫ్యూచర్ సిటీకి కూడా ఒకవేళ వస్తే ఎక్కడ కనెక్ట్ చేయాలా, అటు ఆమన్గల్ 330 ఫీట్ రోడ్ ఆమన్గల్ కనెక్ట్ చేయాలా, లేకపోతే కుర్మిద్ద దగ్గర లేకపోతే మీర్ఖాన్పేట దగ్గర ఇక్కడ కనెక్ట్ చేయాలా, లేకపోతే ఇబ్రహీంపట్నం రీజనల్ రింగ్ రోడ్డు కనెక్ట్ అవుట్ సైడ్ కలెక్ట్ చేయాలా, లేదా ఓఆర్ఆర్కి ఏదైనా పాయింట్ కలెక్ట్ చేయాలనేది అది ఇంకా ఫైనలైజ్ చేయలేదు. అది రేపు చీఫ్ మినిస్టర్ గారు. ఇంకోటి మీరు గమనిస్తే మచిలీపట్నం నుంచి ఒక ఫ్రైట్ క్యారియర్ అంటే రైలు కూడా ప్రపోజ్ చేయటం జరిగింది. ఇంకోటి కూడా మీరు నెంబర్ 5 కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు బుల్లెట్ ట్రైన్ అంటున్నారు. హైదరాబాద్ నుంచి అమరావతి బుల్లెట్ ట్రైను, అమరావతి నుంచి మళ్ళీ చెన్నై బుల్లెట్ ట్రైను, చెన్నై నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్. అంటే 4 క్యాపిటల్స్ని కలుపుతూ ఉన్న ఒక బుల్లెట్ ట్రైన్ కూడా. అంటే ఇది ఒక్క దగ్గర ఏమన్నా ఒక మీటింగ్స్తో ఫైనలైజ్ అయ్యేది కాదు. ఫైనలైజ్ అయితే గ్రీన్ ఫీల్డ్ హైవే ఫైనలైజ్ అవ్వచ్చేమో, కానీ నాకు తెలిసినంతవరకు వీళ్ళందరూ ఏంటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన NH నేషనల్ హైవే వాళ్ళు చేసి వాళ్ళు కూడా రైల్వే వాళ్ళు కూడా కూర్చొని కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ అనేది దీనికి సంబంధించి చేయగలిగితే డెఫినెట్గా అద్భుతంగా అసలు ఫ్యూచర్ సిటీ అమరావతి అనేది అద్భుతంగా డెవలప్ అవ్వబోతుంది. ఈ మధ్య ప్రాంతాలు కూడా ఏంటంటే ఇట్ బికమ్స్ 2 అవర్స్ గ్రీన్ ఫీల్డ్ అయితే 2 అవర్స్ ట్రావెల్ టైం అవుతుంది.
ఏంది హార్డ్ డిస్టెన్స్ 220 కిలోమీటర్స్ అయ్యేది గ్రీన్ ఫీల్డ్ వస్తే. 220 కిలోమీటర్స్ ఈ రోజుల్లో ఎంత టైం పడుతుంది? 2 అవర్స్. మీకు ఫ్లైట్లో వెళ్ళినా కానీ 45 మినిట్స్ చెక్ ఇన్ టైం అంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక హాఫ్ అన్ అవర్, మళ్ళీ ఫ్లయింగ్ టైం, అంతే టైంలో ఆల్రెడీ అమరావతి వెళ్ళిపోతాడు. అంటే ఫ్లైట్ టైంకి దీనికి ఈక్వలెంట్. అంటే అద్భుతంగా ఇది చాలామంది మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఎక్కడైతే విజయవాడ రూట్ NH65 రూట్ సౌత్లో అప్పుడు ఫ్యూచర్ సిటీ ప్లస్ ఎక్కడి వరకు అయితే మనకు ఆకుతోటపల్లి కానీ ఈ ప్రాంతం అనేది అద్భుతంగా రేపు ఫ్యూచర్లో అనేది మంచి రిటర్న్స్ ఎక్కడ పెట్టినా కానీ మంచి రిటర్న్స్ వస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే అది మనకి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ అనేది అక్కడ డెవలప్మెంట్ అవ్వబోతుంది. వీళ్ళు ప్రపోజ్ చేయబోతున్నారు. అంటే తెలంగాణ క్యాపిటల్ హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి 2 అవర్స్ డిస్టెన్స్, 2 అవర్స్ ట్రావెల్ టైంలో అవుతుంది. ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయడం చాలా ఈజీ. రాబోయే 10 సంవత్సరాలు చూడబోతున్నాం. డెఫినెట్గా చూడబోతున్నాం. 2 అవర్స్లోనే 2 అవర్స్. ఏమో రేపు ఫ్యూచర్లో దీన్ని టోటల్గా క్యాపిటల్ ఆఫ్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ భారత్ ఇండియా కూడా అయితే అవ్వచ్చు, 2 కలుపుకొని కూడా. పెద్ద తేడా ఏం లేదండి. నథింగ్. మనం ఇప్పుడు ఈరోజు అనుకున్న ఈ రేపు జరగకూడదని అనుకోని కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే అంత అద్భుతమైన అవకాశం ఉంది ఇక్కడ. ఆల్రెడీ అంటే ఇండస్ట్రియల్ కారిడార్గా కూడా ఇది డెవలప్మెంట్ అవ్వబోతుంది అనేది డెఫినెట్గా. ఈరోజు పరిస్థితుల్లో కూడా మీకు ఈ మాల్ దగ్గర కానీ 10,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ దొరుకుతుంది. ఆచారం దగ్గర అక్కడికే వస్తుంది. సో ఈ 4th సిటీ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, నాగార్జున సాగర్ హైవే అనేది మళ్ళీ మార్కెట్లో బాగా వినిపిస్తుంది. సాగర్ హైవేకి ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ ఉంది, మంచి ఫీచర్ ఉందని చెప్పి కూడా అంటున్నారు. సో ఎక్కడ తీసుకున్నా కానీ శ్రీశైలం హైవే పక్కనే సాగర్ హైవే, ఈ రెండింటి మధ్యలో ఉంది ఫ్యూచర్ సిటీ. సాగర్ హైవే కూడా విపరీతంగా మాల్ వరకు, అప్ టు మాల్ వరకు మార్కెట్ బాగా పుంజుకుంది. చాలామంది ఇన్వెస్టర్స్ అటువైపు చూస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ 360 డిగ్రీస్లో మొత్తం ఎక్కడ తీసుకున్నా కానీ తక్కువ ప్రైస్ ఎక్కడ ఉన్నది మటుకు అది సాగర్ హైవే వైపే ఉందని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. సో మీరు అన్నారు 4th సిటీ. సో 4th సిటీలో అందరూ ఎఫెక్ట్ చేయబోయినా కానీ సాగర్ హైవేకి వైపు ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? అంటే పెద్ద దూరం లేదు, మళ్ళీ సాగర్ హైవే ఇప్పుడు దూరం ఏం లేదు. ఇప్పుడు మీకు సాగర్ హైవే యొక్క ఇప్పుడు ఈ ప్రపోజల్తో సాగర్ హైవేలో రేపు ఈ ప్రపోజల్ అప్రూవ్ అయిందో డెఫినెట్గా 20 to 30% ప్రైస్ హైక్ అయిపోతాయి. 30%, 20 to 30%. ఎందుకంటే కారణం ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అది డెఫినెట్గా ఇండస్ట్రియల్ కారిడార్ అవబోతుంది, ఆ క్లస్టర్ బేస్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే సాగర్ హైవే ఇప్పుడు తక్కువ రేట్లో ఉంది. దాన్ని ఇంకోటి సాగర్ హైవేని ఎక్స్పాన్షన్ కూడా ఉంది, 4 లేన్గా దాన్ని ఎక్స్పాన్షన్ చేయబోతున్నారు. ఇప్పుడు మీకు మాల్ దగ్గర మీరు తీసుకుంటే 10,000 మీకు బ్రహ్మాండంగా దొరుకుతుందండి రేట్స్. అట్లా కొంచెం ముందుకు యాచారం టువర్డ్స్ హైదరాబాద్, ఇంకా యాచారం దగ్గరికి వెళ్తే 14,000-15,000 పర్ స్క్వేర్ యార్డ్ దొరుకుతుంది. ఇంకొంచెం ముందుకెళ్తే ఇబ్రహీంపట్నం ఇటు సైడ్ ఇటు సైడ్ వెళ్ళగానే 30,000-25,000. అంటే ఈ ఏరియాస్కి ఇటు ఫ్యూచర్ సిటీకి దగ్గర, అటు ఓఆర్ఆర్కి దగ్గర, ఇటు రీజనల్ రింగ్ రోడ్ దగ్గర, రాబోయే ఎయిర్పోర్ట్కి దగ్గర, దెన్ ఎయిర్పోర్ట్ దగ్గర మెట్రో కూడా చూస్తే కొంచెం మెట్రో మీకు ఆల్మోస్ట్ రావేరియాల వరకు రాబోతుంది కాబట్టి మెట్రో కూడా కొంచెం దగ్గర అవుతుంది అనమాట. అంటే ఆ విధంగా ఏంటంటే తక్కువ రేటుకి ఆ ఏరియాలో ఎక్కడ ఉన్నా కానీ, ఇప్పుడు యాకర్స్ ఎక్కడ కూడా కొనుక్కున్నా కానీ ల్యాండ్ పరంగా కొనుక్కున్న విత్ ఇన్ రీజనల్ రింగ్ రోడ్లో ఆ ఏరియాస్ చాలా బెస్ట్ అనమాట. మీకు రేపు 330 feet రోడ్ వచ్చిన తర్వాత, ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ వచ్చిన తర్వాత శ్రీశైలం యొక్క ట్రాఫిక్ కూడా తగ్గిపోతుంది. ఈవెన్ బెంగళూరు రూట్ ట్రాఫిక్ కూడా తగ్గిపోతుంది. ఎందుకు? అటు తిరుపతి వెళ్ళే వాళ్ళు, చెన్నై వాళ్ళకి ఇప్పుడే మనం ఎట్లా వెళ్తున్నామో వయా కర్నూలు మీదుగా బెంగళూరు హైవే కర్నూలు మీద వెళ్తున్నాం. రేపు శ్రీశైలం హైవే మీద ఇంకా ఫర్దర్గా డెవలప్మెంట్ అక్కడ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మీద కూడా వాళ్ళు ఎలివేటెడ్ రోడ్ అనేది చేయబోతున్నారు. అంటే టోటల్గా కంటిన్యూస్గా ట్రాఫిక్ అనేది మనకి ట్రావెల్ దానివల్ల కూడా 80 kilometers డిస్టెన్స్ తగ్గబోతుంది రేపు తిరుపతికి వెళ్ళాలంటే. అంటే శ్రీశైలం మీద, శ్రీశైలం హైవే కన్నా ఈ 330 feet రోడ్డు విడ్త్ ఎక్కువగా ఉన్నప్పుడు దీనిపైన ట్రాఫిక్ ఎక్కువ ఉండబోతుంది. హలో అండి, నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్. మీకు ఈ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ఏ విధమైన సలహాలు కానీ గైడెన్స్ కానీ కావాలని నన్ను వాట్సాప్ ద్వారా కానీ డైరెక్ట్ కానీ కాంటాక్ట్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ 812-174-8850, 812-174-8850. థ్యాంక్ యూ.